ఫ్రెండ్స్, కన్నయ్య క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు మనం ఇంట్లోనే మైసూర్ బొండాలు విత్ పల్లి చట్నీతో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: కొంచెం మైదాపిండి, కొద్దిగా రవ్వ, కొంచెం పెరుగు, ఇంకా కొద్దిగా ఉప్పు, కొంచెం వంట సోడా తీసుకోవాలి. నేను మైసూర్ బొండాల కొరకు ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం మైదాపిండి వేసుకుంటున్నాను. క్రిస్పీనెస్ కోసం నేను కొంచెం రవ్వ యాడ్ చేస్తున్నాను. ఇందులోనే రుచి కొరకు కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఇందులో కొంచెం వంట సోడా వేసి, పుల్లటి పెరుగు తీసుకోవాలండి మైసూర్ బొండాల కోసం. పుల్లటి పెరుగు వేసుకొని ఇలా ఉండలు లేకుండా పిండిని కలిపి పెట్టుకున్నాను. ఇందులోనే కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని కలుపుకుంటున్నాను. చూడండి, ఇందులో కొంచెం రుచి కొరకు ఓమో వేసుకుంటున్నాను. వేసుకొని ఈ పిండిని పక్కన పెట్టుకుందాం. అప్పటి వరకు పల్లీ చట్నీ రెడీ చేసుకుందాం. పెనంలో పల్లీలు వేసి వేయిస్తున్నాను. పల్లీలు వేగిన తర్వాత ఇలా తీసి పక్కన పెట్టుకుందాం. చూడండి, వేగిపోయాయి పల్లీలు. ఇదే పెనంలో కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకుంటున్నాను. చెంచాతో అటు ఇటు వేయించుకోవాలి. చూడండి, కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కొంచెం చింతపండు వేసుకోవాలి. లేకపోతే నేను చింతపండు నానబెట్టి కూడా వేసుకోవచ్చు. నేను అలాగే పెనంలో వేసి వేయించుకొని పక్కకెట్టాను. ఈ చల్లారిన పల్లీలను మిక్సీ చేసుకొని పొడిగా పెట్టుకున్నాను పక్కన. ఈ పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఒక గిన్నె తీసుకొని చట్నీ కొరకు అందులో ఆయిల్ వేసి అందులో కొన్ని ఆవాలు వేసాను. తర్వాత కొంచెం జీలకర్ర. ఈ జీలకర్ర ఇది వేగిన తర్వాత ఇందులోనే కరివేపాకు, మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసి కొంచెం వేగాక ఇందులో రుచి కొరకు నేను కొన్ని ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఇప్పుడు పక్కన పెట్టుకున్న పల్లి పేస్ట్ని ఈ తాలింపులో వేస్తున్నాను. చూడండి, ఇందులోనే కొంచెం పసుపు, ఉప్పు వేసాను. వేసి కలుపుకోవాలి. పల్లీల చట్నీ రెడీ అయిపోయిందండి. మనం ముందుగా పక్కన పెట్టుకున్న మైసూర్ బోండాల కొరకు పిండిని రెడీగా ఉంచుకున్నాం కదా పక్కన, ఆ పిండితో ఇప్పుడు బోండాలు వేస్తున్నాను. చూడండి, నూనె కాగిన తర్వాత వేసుకోవాలి. మళ్ళీ మీడియం ఫ్లేమ్లో మంట ఉంచి మంచిగా కాల్చాలి. లేకపోతే అవి లోపల పచ్చిగానే ఉంటుంది పిండి. అందుకోసం మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టి ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, పల్లీల చట్నీ విత్ మైసూర్ బొండా రెడీ అయిపోయింది. చూడండి, లోపల కూడా కాలింది. ఇలా మీకు కూడా నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్